నమస్తే, నేను ఇందు. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత పాకిస్తానీలు మళ్ళీ కాల్పులకు పాల్పడిన విషయం మనకు తెలిసిందే. మరి సీజ్ ఫైర్ ప్రకటించడానికి అసలు కారణాలు ఏంటి? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత పాకిస్తానీలు అయితే మళ్ళీ కాల్పులకి పాల్పడ్డారు. మరి అసలు సీజ్ ఫైర్ ప్రకటించడానికి వెనకాల రీజన్ ఏంటి సార్? అసలు నార్మల్గా ఎవరు కాంప్రమైజ్ అయ్యారంటారు? సీజ్ ఫైర్ది కాంప్రమైజ్ అవ్వడానికి అందరికీ నచ్చని అంశం ఇది. ప్రతి ఒక్క సగటు భారతీయుడు అరే ఎందుకు ఇలాగా వాళ్ళకి తొదముట్టించేద్దాం అనుకున్నారు కదా, ఇంకా అసలు ఈ ఉగ్రవాదం అనే టాపిక్కే లేకుండా చేద్దాం అనుకున్నారు కదా, దెబ్బకి ఇంకా లైఫ్లో ఆడు తేరుకోలేకుండా చేద్దాం అనుకున్నారు కదా, ఇదేంటి మోదీజీ ఇలా చేశారు అని రకరకాలుగా నెట్లో కూడా వైరల్ అయ్యాయి. అంటే రీసెంట్గా అంటే గడిచిన రాత్రి ఏదైతే ఉందో మొన్న రాత్రి, ఆ రాత్రి తప్ప మిగతా అన్ని రాత్రులు ఏది ఏప్రిల్ 22న ఇప్పుడు జరిగిన ఘటనకి ప్రతిరోజు ఈ దొంగ ఎదవలు నక్కబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు మేమేం కాల్పులు చేయలేదంటూ సైలెంట్గా అందరూ పడుకునేటప్పుడు ఎర్లీ అవర్స్ 2-3 తర్వాత కాల్పులు చేయడం, దానివల్ల ఇద్దరు మన జవాన్లు కూడా అమరులు అయ్యారు కదా. సో ఇట్లాంటి ఈ గుంట నక్క బుద్ధి పోవట్లేదని చెప్పి మనోళ్ళు బేభత్సంగా చేశారు. వాళ్ళేంటంటే తేలుకుట్టు దొంగలాగా ఉండిపోయి రివర్స్ లో మేము భారత్ కి బాగా బుద్ధి చెప్పాం, ధీటుగా ఎదుర్కొన్నాం అన్నట్టుగా స్టేట్మెంట్. దానికి సంబంధించి మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది గారు కూడా బైక్ మీద ర్యాలీ చేస్తూ సంబరాలు చేసుకున్న ఒకటి వీడియో కూడా వైరల్ అవుతుంది. అది ఎప్పుడో పాతలే అండి. లేదు సార్, ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ గా సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత. అవునా? అయితే అంటే ఇప్పుడు చాలా సందర్భాలు ఏం చేస్తున్నారంటే పాతవి ఎప్పుడో తీసుకొచ్చి మళ్ళీ ర్యాలీ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. సో మేబీ అలా అయితే అయ్యుండొచ్చు. ఈ థంబ్నెయిల్స్ అవి కూడా చాలా పాత వాటి మీద మళ్ళీ ప్రెస్ లేటెస్ట్ గా జరిగిన అంశం మీద ఉంటుంది సబ్జెక్టు, లోపల చూస్తే ఎప్పుడుదో మ్యాటర్ ఉంది. మేబీ వాళ్ళు అలాంటి దుర్మార్గులే కాబట్టి ఆ సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మొన్న టీవీ యాంకర్ ఏడ్చిన తర్వాత ప్రపంచ మీడియాకి, ప్రపంచంలో అన్ని దేశాలకి అర్థమైంది ఏంటంటే అక్కడ ప్రజలు కూడా ఇట్లాంటి ఆలోచనతోనే ఉన్నారు, ఇట్లాంటి కన్నింగ్, ఇట్లాంటి దుర్మార్గం ఆలోచనలతో ఉన్నారని ఒక క్లారిటీ వచ్చింది. అయితే మన వాళ్ళు ఏదైతే బ్రహ్మోస్ క్షిపణితో అక్కడక్కడ కొన్ని స్థావరాలని ఏదైతే తుదముట్టించారో అవి ఒక కిరాణా హిల్స్ అనే ఒక ఏరియా ప్రాంతంలో ఆయనకు దగ్గరలో ఒక వైమానిక స్థావరానికి టార్గెట్ చేసుకొని మన వాళ్ళు చేయాలనుకున్నారు. కానీ అదే వైమానిక స్థావరం దగ్గరలోనే వాళ్ళు ఏదైతే అణుదేశంగా ప్రకటించుకున్నారో, వాజ్పేయి గారు పోఖ్రాన్ టెస్టుల తర్వాత వాళ్ళు కూడా టెస్టులు చేసుకొని దేశంగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి అప్పో చేసి వాళ్ళు చిన్న చితక అణుబాంబును వాటిని కూడా తయారు చేసి అక్కడ పెట్టుకున్నారంట. సో వీళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది భారత్కి అక్కడే ఉన్నాయని తెలిసిపోవడం వల్లే ఈ బ్రహ్మోస్ లాంటి క్షిపణులు లేదంటే కొన్ని పెద్ద పెద్ద డ్రోన్లతో ఆ విధంగా అటాక్ చేశారేమో. అంటే మొన్న లాస్ట్ అంటే ఒక 4 days బ్యాక్ లాహోరు, ఇస్లామాబాద్ వాటి మీద అటాక్ చేసినప్పుడు సో ఇది కూడా తెలిసిపోయి ఉంటుంది. వీళ్ళ ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్గా శక్తివంతంగా ఉంటుంది, అందువల్లనేమో అని చెప్పి ఇది ఒక్కసారిగా విరమణకి ప్రకటించారన్నట్టుగా వార్తలైతే ఉన్నాయి. వాస్తవానికి మొన్న డిఫెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే మనం క్షిపణితో అటాక్స్ చేసే ముఖ్య ఉద్దేశం దానికి సరౌండింగ్స్ లో ఉన్న ఏదైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని మైండ్ లో పెట్టుకొని వాళ్ళు కొన్ని పాయింట్స్ మార్క్ చేసుకున్నారు. ఆ మార్క్ చేసుకున్న వాటి మీద అటాక్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఆ పక్కకి ఆ పరిసర ప్రాంతాలకు అటాక్ అయినప్పుడు అమ్మ వీళ్ళకి తెలిసిపోయిందేమో అనే భయంతో వాళ్ళు ఇలా గాని జరిగితే ముందు వాళ్ళ దేశం నాశనం అయిపోతుంది. ఉన్న నిల్వల్ని ఎక్కడైతే పేల్చేసామో ఇంకా వాళ్ళ దేశంకి ఇంపాక్ట్ పడుతుంది కదా. సో వెంటనే అమెరికా సాయం తీసుకోవడం ప్రారంభించింది. సో అమెరికా పెద్ద శుద్ధబుద్ధి ఏం కాదు, అది పెద్ద ప్రేమ. మనం ఇద్దరికి చెప్పారు, వెంటనే ఆయన ఒకడు ట్రంప్ గారు ఎక్స్ లో పోస్ట్ చేసేసి ఇద్దరు నా మాట విని వచ్చినందుకు చాలా కంగ్రాచులేషన్స్, చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా ఏవో పెట్టాడు ఆయన. సో సార్ మరి దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా ఫైర్ అయ్యారు మోదీ గారి మీద. అంటే ఇద్దరి మధ్యలో భారత్ కి పాకి మధ్యలో యుద్ధం జరుగుతుంటే మధ్యలో ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఇదే వ్యవహారము ఒకప్పుడు పాకిస్తాన్ వ్యవహారంలో ఇందిరాగాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారు నాయనమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఒక రకంగా చాకచక్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆవిడ. అప్పటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఇలాగే, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు, ఇట్లాగే భారత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం తెలుసుకుంటే ఈవిడ ఇమీడియట్ గా అప్పుడు ఆయన కలిసి
మా రెండు దేశాల మధ్యలో వేరే దేశం యొక్క జోక్యం మేము సహించము. అవును. అండ్ మోర్ ఓవర్ అమెరికా ఎప్పుడు కూడా అన్ని దేశాల మీదకి అజమాయిషి ప్రదర్శించి వాళ్ళ దగ్గర మేము పనోర్లాగా ట్రీట్ చేస్తే ముందు అమెరికాకి బుద్ధి చెప్తామన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. ఇవ్వడంతో పాటు ఇమీడియట్ గా ఇండియాకి వచ్చిన తర్వాత ఆవిడ అంటే ఐక్యరాజ్య సమితిలో సమావేశాలు అయ్యి అమెరికా అధ్యక్షుడిని ఆయన అధ్యక్ష భవన్లో కలుసుకొని మరలా భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి గారిని, దివంగత ప్రధానమంత్రి వాజ్పేయి గారిని పిలిపించి మాట్లాడారంట. ఇట్లా ఉంది, ఏం చేయమంటారు అటల్జీ అని మాట్లాడితే ఓకే అని వెంటనే ఈయన భారతదేశానికి దూతగా ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళడం, అక్కడ చెప్పడం, గట్టిగా అంటే ఆ సందర్భంలో ఎలా పనిచేసేవారంటే అటు ఒకప్పుడు అంత చక్కగా ఉండేవన్నమాట సత్సంబంధాలు. అధికార పక్షంకి విపక్షాలకి లేదా ప్రతిపక్షాలకి ఉండే బంధం అలా ఉండేది. సో అంటే ఈ వ్యవహారంలో గట్టిగా భారతదేశం తరపున బదులిచ్చేవాడు మన పార్టీ వాడు కాకపోయినా వాజ్పేయి లాంటి వ్యక్తి దేశానికి అవసరమని ఆయన పిలిపించుకొని 2 గంటల సేపు ఆవిడ నివాసంలో చర్చించిన తర్వాత వాజ్పేయి గారిని పంపించారట ఆవిడ. రీసెంట్ గా ఒక ఆర్టికల్లో చదివాను. అంటే ఎంత అద్భుతంగా చూడండి ఆలోచన. అంటే దేశం సమస్యగా వచ్చినప్పుడు పార్టీలన్నీ ఏకమైపోయి ఇప్పుడు అలాగ ఉండాలి. కానీ మరి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీ గారు ఎట్లా మాట్లాడితే ఎలా? ప్రధానమంత్రి వీలైతే అదే ఖర్గే గారు ఎంత చక్కగా చెప్పారు. మళ్ళీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే గారు, ప్రధాని మోదీజీ మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అఖిలపక్షంగా మమ్మల్ని పిలవండి, మాతో చర్చించండి, ఖచ్చితంగా మేము వీలైనంతగా సలహాలు సూచనలు ఇస్తామని ఇతను ఖర్గే గారు రిక్వెస్ట్ చేయకముందే ఆయన ఫస్ట్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాడు. ఈవెన్ ఎంఐఎం మన అజదుద్దీన్ గారిని కూడా పిలిపించి మరి మాట్లాడారు. ఎట్లా పాకు దొంగబుద్ధి చూపిస్తోందని ఓవైసీ అజదుద్దీన్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇస్లాం పైన పాకిస్తాన్ కొన్ని అసత్య ప్రచారాలు చేస్తుందని, అది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దేశం వేరు, మతం వేరు. ఇప్పుడు వాళ్ళు వృద్ధి చావు కొడితే వీళ్ళని ఏం చేయగలుగుతారు? ఇప్పుడు 57 దేశాలు ఉన్నాయట ప్రపంచంలో, ఇస్లామిక్ దేశాలు. 57 దేశాలు కూడా మాకేముంది హిందూ దేశంగా ప్రకటించకపోయినా జై హింద్ అనే నినాదంతో భారతదేశం ఇప్పుడు హిందూ దేశంగానే పరిగణించబడుతున్న నేపథ్యంలో 57 దేశాలు మాకే ఉన్నాయి, ఏముందిలే భారత్కి ఎవడు తోడొస్తాడులే అని అనుకున్నాడు. ఈ 57 దేశాల్లో పాకిస్తాన్ ఒకటి, ఈ 56 మంది కూడా ఎవ్వడు నోరెప్పలేదంట. ఎస్పెషల్లీ అరబ్ దుబాయ్ ఏవి ఉన్నాయి అవి భారత్కే సపోర్ట్ ఇచ్చే కానీ పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వలేదు. సో ఇలాంటి సందర్భంలో అమ్మ వీళ్ళు ఏకాక అయిపోయారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ అన్ని విషయాల దృష్ట్యా ఎక్కడైతే బ్రహ్మోస్ ప్రయోగించారో ఆ బ్రహ్మోస్ సంబంధించి దగ్గరలో వచ్చి పడిన తర్వాత మొదటకే మోసం. ఇప్పుడు దీపావళి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, చాలా దగ్గరలో పేలిపోయిందని, ఇంట్లో దొంగచాటుగా బాంబులు చుడుతున్నప్పుడు పేలిపోయిందని ఇంకా వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కదా. అలాగే ఎక్కడైతే దాచిపెట్టారో ఆ పరిసర ప్రాంతాలకు క్షిపణి వెళ్లడంతో వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పొరపాటున కాస్త ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ బ్రహ్మోస్ ఇటు వస్తే దేశం పరిస్థితి ఏంటి? దానికి కనుచూపు మేరలో ఒక 5 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా భయంకరమైన ఇంపాక్ట్. దాని ఇంపాక్ట్ గాలిలోకి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని 100 కిలోమీటర్ల వరకు దానికి న్యూక్లియర్ ఇంపాక్ట్ అనేది. సో కాబట్టి అది ఒక్కసారిగా భయపడి వీళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు. పోనీ వచ్చిన వాళ్ళు తిన్నగా ఉన్నారా? ఒకవైపు ఇట్లా చర్చిలు కాంప్రమైజ్ అంటూనే మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయి. సో అందుకే వెంటనే ఎవరు మన చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆపరేషన్ సింధూర్ మేము ఆపేమని అక్కడ చెప్పలేదు, భారత ప్రభుత్వం కూడా మాకు ఫుల్ రైట్స్ ఇచ్చేసింది అన్నారు. అట్ ది సేమ్ టైం ప్రధాని కూడా అదే అనౌన్స్ చేశారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే మాట చెప్పారు, ఆపరేషన్ సింధూర్ మేము ఆపలేదు, మా టార్గెట్ కూడా మరలా చెప్తున్నాం పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ప్రజల మీద కాదు, ఉగ్రవాదం మీద, ఉగ్రవాదంకి సపోర్ట్ చేసిన ఐఎస్ఐ గాని, ఉగ్రవాదం సపోర్ట్ చేసిన పాక్ ఆర్మీ గాని ఎవరిని విడిచిపెట్టము, వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా అన్నట్టుగా చేశారు. సో అది భయంతో వీళ్ళు రివర్స్ గేర్ వేసి చేశారు. కానీ ఆ కుటిల బుద్ధితో మరలా మేమే గెలిచాము, మేదే తిప్పు కొట్టామని మాట్లాడుతున్నారు. సో ఇవాళ రేపు మరలా ప్రధానమంత్రి 8 o'clock ప్రధాని నరేంద్ర మోదీ గారి మళ్ళీ ఒక ప్రసంగం ఉంది, వ్యాఖ్యలు చేయనున్నారు సార్. సో దాంతో మరి అంటే ఒకవేళ ఇప్పుడు మొన్న అఫీషియల్ గా డిక్లేర్ చేసినా కూడా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తోటి అసలు నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళ ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అంటారు? ఇంకా క్లౌడ్ క్లియర్ అమ్మా. పాకిస్తాన్ ఇప్పుడు అందరు కోరుకునేది అదే. ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించారు, ఎందుకు ఆపారు?
ఈ ఊపుతోనే మొత్తం అవును. తుదముట్టించేస్తే బాగుండేది. అవును. ఎందుకంటే వాడు ఇంకా తేరుకోలేకుండా చెయ్యాలి. ఉమ్. వాడు బలం ఏదైతే ఉందో, వాడి మూలాలు ఏవైతే ఉన్నాయో ఉమ్. వాటి మీద ముందు సిజరింగ్ ఇవ్వాలి కదా, అదే అవును. ఇచ్చారు. అవును. అది ఇవ్వడానికే వీళ్ళు సింధూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఉమ్. ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఉమ్. రాత్రి వెళ్ళి దెబ్బ కొట్టి వచ్చేసిన తర్వాత పార్లమెంట్ లో వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ప్రతిపక్షాలు అడిగితే అది పక్కన పెడితే, ఉమ్. ఇది మాత్రం బహిర్గతంగానే ఉమ్. సింధూర్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉమ్. మొత్తం ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నా, అవును. ఉమ్. ఎక్కడ ఏ తీవ్రవాద సంస్థ యుద్ధం అది అటాక్ చేసినా ఉమ్. అది భారత్ మీద యుద్ధం జరిగినట్టుగానే అనుకుంటాము, మేము అవును. అవును. పరిగణిస్తాము, ఉమ్. ఖచ్చితంగా వదలమని ప్రకటించారంటే దాని ఉద్దేశం అదే, ఇంకో వదలము అని. ఉమ్. ఎప్పుడైతే సీజ్ ఫైర్ ట్రంప్ ఎక్స్ ఇవన్నీ అయ్యాయో భిన్న అభిప్రాయాలు వినపడ్డాయి. ఎక్కువ మంది అసలు వదలకూడదురా బాబు అనే కాన్సెప్ట్ లోనే ఉన్నారు. అవును. అవును. కాబట్టి ఉమ్. ఇది కీలకమైన ప్రకటన రాబోతుంది. దీంతో పాటు భారతదేశ ఒక సత్తా కూడా తెలుస్తుంది కదా. అవును. ఉమ్. సో చూద్దాం ఆ మోదీ గారి ప్రకటన ఎంత కీలకంగా ఉండబోతుంది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.